అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదంటారు. అంటే చిన్నతనంలో పిల్లలు అమ్మ నాన్న అంటూ కొంగు పట్టుకు తిరిగితే పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళు బతిన్లాడినా దగ్గరికి రానిరు అన్నటువంటి ఉద్దేశంతో చెప్తుంటారు. అట్లాగే ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేసినటువంటి కోణంలో యూరోప్ యూనియన్ సమాజాన్ని ఇంతకాలం అమెరికా వాడుకుంటే ఇప్పుడు వెల్ సెటిల్డ్ అయ్యాక యూరోప్ సమాజం క్రమంగా అమెరికాని పక్కకు పెడుతుంది. ఆయుధ తయారీ లాంటి వాటిని యూరోప్ దేశాల్లో జరగనీయకుండా అక్కడున్న కంపెనీల్లో కార్మిక హక్కులు, మానవ హక్కులు, పౌర హక్కులు పేరుతో ఉద్యమకారుల్ని రెచ్చగొట్టేలాగా వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా కంపెనీలు పనిచేసేలా చేసి తద్వారా అక్కడ ఉత్పత్తి చేస్తే అధిక వ్యయం అయ్యేలా చేసి అక్కడ లేకుండా ఆయా కంపెనీలన్నీ అమెరికాకు వచ్చేలా చేసి అమెరికాలో మాత్రం రిలాక్సేషన్స్ ఇచ్చి తద్వారా ఆయా యూరప్ దేశాలు నమ్మించి మోసం చేసినటువంటి అమెరికాకి ఇప్పుడు ఫ్రాన్స్తో పాటుగా ఇతర యూరోపియన్ దేశాలు బుద్ధి తెచ్చుకుని క్రమంగా తమ ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసుకునే ప్రక్రియ చేపడుతున్నాయి. ఆయుధ కర్మాగారాలు అనేకం ఇప్పుడు బుద్ధి తెచ్చుకుని అమెరికాతో కాకుండా సొంతగా ప్లానింగ్ చేసుకుంటున్నాయి. యూరప్ సమాజం సొంత సైన్యం, సొంత ఆయుధాలు అనేటువంటి దిశగా సాగడం ప్రక్రియ ప్రారంభమైంది. అది అమెరికాకి మింగుడు పర్రని పరిణామం. ఈ వ్యవహారం వెనకాల ఉన్నది ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ అని ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిని దెబ్బతీసే ప్రయత్నం సోరోస్ ద్వారా ప్రారంభించింది అమెరికా.